సంజు సంసాన్ ట్రెడ్ వెనుక అసలు రహస్యం ఇదే. హనుమా విహారీ ఇది కేవలం క్రికెట్ పరమైన నిర్ణయం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద వ్యాపార వ్యూహం ఉందని ఆయన బాంబు పేల్చారు. ఐపీఎల్ వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టుకు వెన్నెముకగా ఉన్న రవీంద్ర జడేజాను రాజస్థాన్కు పంపి సంజు సంసాన్ను తీసుకుపోవడం వెనుక ఉన్న కారణాలను హనుమా విహారీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా విశ్లేషించారు. ఇది కేవలం క్రికెట్ పరమైన నిర్ణయం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద వ్యాపార వ్యూహం ఉందని ఆయన బాంబు పేల్చారు. హనుమా విహారీ అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ అనేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు, అది ఒక భారీ బిజినెస్ మోడల్. మీరు ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ అని అనుకుంటే పొరపాటే. ఫ్రాంచైజీ యజమానులు కేవలం ఆటగాడి ప్రదర్శననే చూడరు, అతని వల్ల బ్రాండ్కు వచ్చే కమర్షియల్ వాల్యూను కూడా లెక్కిస్తారు. సంజు సంసాన్ సీఎస్కే తీసుకోవడానికి ప్రధాన కారణం అతనుకున్న అపారమైన ఫేస్ వాల్యూ అని విహారీ పేర్కొన్నారు. సంజు సంసాన్కు ముఖ్యంగా కేరళ మరియు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి విహారీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంజు ఎక్కడ ఆడినా అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దక్షిణాదిలో అతనికి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తుంది. ఎంఎస్ ధోనీ తర్వాత జట్టుకు ఒక కొత్త ఐకాన్ కావాలి. ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా, పాపులారిటీ సంజుకు ఉన్నాయని యాజమాన్యం నమ్ముతోంది అని ఆయన వివరించారు. వ్యూహాత్మకంగా చూస్తే చెన్నై జట్టుకు ప్రస్తుతానికి ఒక ఓపెనర్ అవసరం లేదని విహారీ అభిప్రాయపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే ఓపెనర్గా స్థిరపడ్డారు. సంజు గత సీజన్లో రాజస్థాన్ తరపున నవంబర్ 3లో బ్యాటింగ్ చేశారు కాబట్టి కేవలం బ్యాటింగ్ అవసరాల కోసం జడేజా వంటి స్టార్ ఆల్రౌండర్ను వదులుకోవడం వెనుక భవిష్యత్ నాయకత్వం మరియు బ్రాండింగ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి అని విహారీ విశ్లేషించారు. సుమారు 12 ఏళ్ల పాటు సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాను వదులుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా ఇది ఒక కఠినమైన నిర్ణయమని, జట్టుకు భవిష్యత్ మరియు మార్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. మొత్తానికి ఐపీఎల్ 2026లో సంజు సంసాన్ పసుపు రంగు జెర్సీలో ఎలా రాణిస్తాడు, ధోనీ వారసుడుగా ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.